ఏదో లారీకి లెగిసిపోయిన రాళ్ళు ఉంటాయి. ఆ రాయి ఒకటి ఇస్తే ఆ రాయి పట్టుకొని ఈ రాయ చూపిస్తూ రౌడీ రాజ్యం, డౌన్ డౌన్ ముఖ్యమంత్రి. ఏమిటి నాకు అర్థం కాలేదు. రాళ్ల వర్షం కురవలేదు, రాయి కనపడలేదు, రోడ్డు మీద రాయి తీశారు. ఆ రాయి పట్టుకొని ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఎక్కడ పోలీసులు అన్నాడు. 400-500 మంది ఉంటారు కదా ముందు, ఆ దూరంగా పోలీసులు ఉన్నారు కాబట్టి రావటం లేట్ అయింది. దిగాడు, రోడ్డు మీద కొత్త దిగులు పడ్డాడు, కూర్చున్నాడు. మళ్ళా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాడు. ఇదంతా కూడా ఒక పబ్లిసిటీ డ్రామా. మునిగిపోతున్న పడవ, ఓడిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయాలో అర్థం కాక ఒక పబ్లిసిటీ డ్రామా ఆడినటువంటిగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం ఇది. రాయి వేయాల్సిన కర్మ ఎవరికండి? రాయి వేయించుకోవాల్సిన కర్మ ఎవరికండి? మేము రాళ్ళు వేయాలా? తెలుగుదేశం పార్టీ మీద మేము గెలవడానికి రాళ్ళు వేయాల్సినటువంటి దుస్థితిలో మేము ఉన్నామా? ఎప్పుడైనా రాళ్ళు వేసామా? రాళ్ళు వేయాల్సిన కర్మ మాకెందుకండి? అత్యద్భుతంగా ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల వర్షం కురిపించారని, గందరగోళం చేశారని, మళ్ళా అప్పుడే ఎమ్మటే గవర్నర్ కలవడానికి వెళ్తున్నాము అన్నారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే గవర్నర్ కలవడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆగారా? ఆగలా. ఎస్సీసీ స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలవడానికి ఇక్కడి నుంచి ఒక బృందం బయలుదేరింది. ఏంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది? ఈ పోలీసుల వల్ల కాదట, పారామిలిటరీ దళాలు వచ్చి ఎన్నికలు జరపాలంట. ఏమంటే ఎక్కడ జరిగిందా? పారామిలిటరీ దళాలు వచ్చి ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎక్కడైనా ఉందండి? అంత గందరగోళం ఏమన్నా జరిగిందండి? ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. గెలవలేక ఓడిపోతున్నామని తెలిసి ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని ఆడేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయిన మాట వాస్తవమా కాదా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి